ఆర్తన్న గారికి, డిఎస్పీ గారికి, ఆర్డీఓ మిగతా అధికారులందరికీ, వినాయక స్వామి మండపం ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కదిరి పట్టణంలో ఒక ముందు నుంచి ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం లేకుండా అన్నదమ్ముల మాదిరిగా ఎంతో కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాము. అటువంటి దాంట్లో ఎప్పుడో ఒకసారి జరగనాది సంఘటన జరిగింది. దాని గురించి ఎవరి మనసులో కూడా ఏమీ లేదు. అయినను మన ముస్లిం పెద్దలు కానీ మన సోదరులు కూడా అందరూ కలిసిమెలిసి ఇప్పుడు కదిరి అంటానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారు గుర్తుకొస్తారు. కదిరి లక్ష్మీనరస్వామి గారి ఈరోజు ఆ ముందు ఉండే నరసింహస్వామి టెంపుల్ కు మన భక్తులు రావడము, కానీ ఇప్పుడు రావడము అనేది ఈ అభివృద్ధి గురించి కర్ణాటక మిగతా రాష్ట్రాల నుంచి ఎంతో మంది వస్తుంటున్నారు. వారికి స్వయాన నేనే ఒకసారి రాత్రి 11:30 గంటలకి కర్ణాటక నుంచి ఒకరు వచ్చారు. వారికి సౌకర్యార్థము లాడ్జ్ ఎక్కడా అని చెప్తే పర్సనల్ గా నేనే పిలుచుకొని పోయి నామా లాడ్జ్ లో అక్కడ వదిలి వస్తే వారు ఎంతో థ్యాంక్స్ చెప్పినారు. అంటే ఈ సాంప్రదాయం కదిరిలో హిందూ ముస్లిం సోదరులు అనేది ఎంతో చాలా అన్యాయంగా ఎంతో ముఖ్యంగా ఉంది. అటువంటి సాంప్రదాయాన్ని ముందు నుంచి ఏ విధంగా కొనసాగుతుందో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అదే విధంగా చేస్తే బాగుంటుందని మా ఇది. కాకపోతే ఇంకోటి, ఇక్కడ పీస్ కమిటీ అన్న తర్వాత కదిరిలో ఎక్స్ ఎంపీ కానీ, ఎక్స్ ఎమ్మెల్యే కానీ, ఎక్స్ మినిస్టర్స్ కానీ మైనారిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఇస్తే బాగుంటుందనేది నా ఒక చిన్న సందేశం. ప్రతిసారి ఇస్తున్నాం, ప్రతిసారి మనం పర్సనల్ గా. కానీ ఇంతవరకు ఎందుకంటే ప్రత్యేకంగా ఎంపీ గారు చెప్పారు ఇంతవరకు నాకు ఇన్విటేషన్ రాలేదు అని. కాకపోతే ఉత్సవానికి అక్కడికి అది కాదులేదు, ఇక్కడికి రావాలి. డిఎస్పీ గారు మీరు పేరు పేరున స్వాగతం తెలుపుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ హాజరైన మన గౌరవనీయులు మన కదిరి శాసనసభ్యులు ప్రసాద్ సార్ గారికి, మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ సార్ గారికి, డిఎస్పీ గారికి, అధికారులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఇంతకుముందే మన డిఎస్పీ గారు క్లియర్గా చెప్పినారు. మనము పెట్టవలసిన విగ్రహాల సైజు, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇంకా లాండ్ ఆర్డర్ విషయమై వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇస్తారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ఎవరు ఏమి చేయాలనే విషయం మన గౌరవ ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేస్తారు. అందరూ కోఆపరేట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను సార్. మీరు